క్రమశిక్షణకి మారుపేరు టీడీపీ కార్యకర్తలు. మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన జిల్లాకి కొంచెం ఆలస్యమైనా సరే జిల్లా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండి ఆయనకి స్వాగతం పలకాలని కోరుకుంటూ మీ స్థానాల్ని అందరినీ అలంకరించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. 2019 ఎన్నికలు ఈరోజు మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో ప్రతి తెలుగువాడు ఈరోజు మనల్ని గమనిస్తున్నాడు. 4.5 సంవత్సరాలుగా లోటు అన్నది తెలియనీయకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన విధానం ప్రజలందరికీ, అన్ని కులాల మతాల వారికి, అన్ని వయసుల వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో అగ్రగామిగా ముందుకు నడిపిస్తున్న విధానం ఎలా చంద్రబాబు నాయుడు గారికి 2019 ఎన్నికల్లో మరి ఆయన చేస్తున్న కష్టానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ పట్టం ఎంత ఘనంగా కట్టబోతున్నారా అని ఈరోజు ప్రపంచమంతా మన వైపు ఎదురు చూస్తుంది. ఎన్నడూ లేని విధంగా 2019 ఎన్నికలు ఒక చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఇటు కేంద్ర పెద్దల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ లోటు బడ్జెట్ అన్నది తెలియకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎన్నికల్లో చెప్పిన హామీలే కాదు, అనునిత్యం ప్రజల మధ్య ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ వారి దగ్గర నుంచి వచ్చే స్పందనపై ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈరోజు మనకి ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఈరోజు మనం మళ్ళీ అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నామో మన రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు ఆయన చేతుల్లో ఉంది. మరొక పక్క ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో తెలియటం లేదు. 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక జిల్లాకి గాని ఒక ప్రాంతానికి గాని పనికొచ్చేటువంటి విధానం లేకుండా ఈరోజు పదవీ యాత్ర చేస్తూ 24 గంటలు నేను నా ముఖ్యమంత్రి పదవి అనే మాట తప్పితే రాష్ట్ర ప్రజలకి సంబంధించిన ఏ ఒక్క పని కూడా చేయకుండా ఉంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం లేదు, ఇక్కడ చట్టం మీద నమ్మకం లేదు, న్యాయం మీద నమ్మకం లేదు. ఈ రోజు పాలన చేసినా కూడా రేపు ఉదయం హైదరాబాద్ లో నుండి అక్కడి నుంచి కదలకుండా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎటువంటి నాయకులతో ఆయన దోస్తీ చేశారండి? కేసీఆర్ గారు. ఈ రోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం హైదరాబాద్ ని మనకి 15 సంవత్సరాలు ఇచ్చినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టి హైదరాబాద్ నుంచి పంపించిన వ్యక్తి ఎవరైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రానియకుండా ఆంధ్రాకి ఇస్తే ముందు మాకు ఇవ్వాలి అని ఇబ్బంది పెడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్న ఒక వ్యక్తితో కలిసి ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ప్రజలు ఎలా నవ్వుకుంటున్నారో ఆయన ముందుకు వచ్చి తెలిస్తే అర్థమవుతుంది. ఈరోజు సాక్షి పేపర్ని, సాక్షి టీవీని పెట్టుకోవడం కాదు, జనాల మధ్యకి రండి. ఈరోజు ప్రతిపక్ష నాయకులు గారికి అడుగుతున్నాం, రాష్ట్రానికి ఏం చేశారు 4.5 సంవత్సరాలుగా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ప్రజలందరూ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటిలోని ఆ పెద్ద ఆయన చేసిన సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా 4.5 సంవత్సరాలుగా లోటు అనేది ఎక్కడుందో తెలియటం లేదు. ఆయన మీద నమ్మకంతో ఈ రోజు పార్టీని అంతటా తానే నడిపిస్తూ ప్రజల 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని తన మీద పెట్టుకున్నందుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. 2019 ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తుని ఈ రోజు చూపించబోతున్నాయి. 4.5 సంవత్సరాలుగా ఒక శ్రామికుడిగా మన గురించి కష్టపడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ నన్ను గెలిపించండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటున్నారు. మరొక వ్యక్తి ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి నాకు రాష్ట్రంతో పని లేదు, నేను అక్రమంగా సంపాదించిన ఆస్తులు నేను అనుభవించడానికి, ఈ రోజు నేను చేసిన ఎన్నో పనుల మీద నేను ఈ రోజు జైలుకు వెళ్లకుండా ఉండడానికి నాకు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నాడే తప్పితే ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి నమ్మకం గాని అభిమానం గాని లేని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాలు పక్కన పెడదాం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా గత సంవత్సరం అక్టోబర్లో తిత్లీ తుఫానికి ఎంత కల్లోలమైందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఈ వైఎస్ఆర్పీ నాయకులకు ఒకే మాట అడుగుతున్నాను,
పక్క జిల్లాలో ఉన్న మీ నాయకుడిని తీసుకొచ్చే దమ్ము ధైర్యం లేదు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గురించి. ఇంతకన్నా ఈరోజు ప్రజలకు సాక్ష్యం అక్కర్లేదు. ఒక దొంగని, ఒక ఆర్థిక నేరస్తుణ్ణి, రాష్ట్ర ప్రగతి పట్టని వాణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దయచేసి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆయుధం మన రాష్ట్ర ప్రగతి, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించగల నాయకుడు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక ముఖ్యమంత్రి పేరుకి హుందాగా గౌరవం తెచ్చిన నాయకుడు మనకి కావాలా? ఈరోజు రాష్ట్ర ప్రగతిని, తెలుగువాడి అభిమానాన్ని రాష్ట్రంలో, దేశంలో కాదు అంతర్జాతీయ స్థానంగా మనం తలదించుకోలే చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలని తేల్చుకోవాల్సిన సమయం ఆసమైంది. దయచేసి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ మరి తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ 25 రోజులు సైనికుల్లా పనిచేయాలి. కంచుకోటను మళ్ళీ అంతే జాగ్రత్తగా మన ముఖ్యమంత్రికి అందించడానికి మీ అందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ